హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో అందరికీ బాగా ఇష్టమైన కేఎఫ్సి చికెన్ని చూపించబోతున్నానండి. కేఎఫ్సి చికెన్ అంటే మీలో ఎంతమందికి ఇష్టమండి? మా ఇంట్లో వాళ్ళకైతే చాలా అంటే చాలా ఇష్టమండి. ఇష్టం అంటే నేను నేర్చుకొని వాళ్ళకు చేసి పెట్టేంత ఇష్టమండి. పైనుంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, జ్యూసీగా చాలా బాగుంటుందండి. ఎంత తిన్నా కానీ ఇంకా తినాలనిపించేలా సూపర్గా ఉంటుందండి. నేను చెప్పే ఈ కొలతలు ఇంకా ఇంగ్రీడియంట్స్ని ఫాలో అవ్వండి, తప్పకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ మెథడ్లో చేస్తే ఇంట్లో చేశారంటే అస్సలు నమ్మరండి, అంత టేస్టీగా ఇంకా పర్ఫెక్ట్గా చాలా బాగా కుదురుతుందండి. ఇలాగైనా మీరు చేస్తే బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా హెల్తీగా హైజీనిక్గా రెడీ చేసుకోవచ్చండి. సూపర్ టేస్టీగా ఉంటుందండి. చూడండి, చూస్తేనే తినాలనిపించేలా సూపర్గా ఉంటుంది. మరి లేట్ చేయకుండా సింపుల్గా ఈ కేఎఫ్సి చికెన్ని తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ నేను 1.5 kg చికెన్ తీసుకున్నానండి. బోన్స్ ఉన్నది, వితౌట్ బోన్స్ రెండు తీసుకున్నానండి. ఇలా బాగా శుభ్రంగా పెద్ద ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలండి. మరీ పెద్ద కాకుండా ఇట్లా వెడల్పుగా తీసుకోవాలి. బాగా శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. కారం ఏమో 1 టీ స్పూన్ వేసుకోవాలండి. పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మిరియాల పొడి 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇక్కడ నేను లెమన్ జ్యూస్ తీసుకున్నానండి. లెమన్ నుంచి ఒక 2 నుంచి 3 లెమన్ది తీసుకున్నాను. 4 నుంచి 5 టేబుల్ స్పూన్ దాకా లెమన్ జ్యూస్ వేసుకోవాలండి. దీనివల్ల చికెన్ చాలా సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో ఇలా మనం గట్టి పెరుగు వేసుకోవాలండి. 3 నుంచి 4 టేబుల్ స్పూన్ దాకా పెరుగు వేసుకోవాలి. ఇలా పెరుగు వేసుకున్న తర్వాత దీంట్లో ధనియాల పొడి 1/2 టీ స్పూన్, జింజర్ పౌడర్ 1 టీ స్పూన్. ఒకవేళ మీ దగ్గర జింజర్ పౌడర్ లేకపోయినా కానీ జింజర్ గార్లిక్ పేస్ట్ అయినా వేసుకోవచ్చండి దీని ప్లేస్లో. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకోవాలండి. జింజర్ పౌడర్ లేని వాళ్ళు ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ అయినా వేసుకొని ఓవర్ నైట్ రెస్ట్ పెట్టాలండి. దీనివల్ల చికెన్ చాలా సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి, బయట పెట్టద్దు. ఫ్రిడ్జ్లో మనము ఒక ఓవర్ నైట్ పెట్టుకోవాలండి. టైం లేకపోతే మీరు 6 అవర్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు హోమ్ పేజ్కి వస్తాయండి. ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. దాంట్లో 2 కప్పుల మైదా తీసుకోవాలండి కోటింగ్ కోసం. ఇక్కడ 2 కప్పులు మైదా తీసుకుంటే దానికి 1/2 కప్పు కార్న్ఫ్లోర్ తీసుకోవాలండి. దీనివల్ల కార్న్ఫ్లోర్ వేయడం వల్ల క్రిస్పీనెస్ వస్తుంది చికెన్కి. ఇప్పుడు టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. కారం ఏమో 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. మిరియాల పొడి 1 టీ స్పూన్ వేసుకోవాలండి. దీంట్లో జింజర్ పౌడర్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా మసాలాలు వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా అన్ని మసాలాని ఇలా పిండిలో మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్లో మనం చల్లటి బాగా కూల్గా ఉన్న వాటర్ని తీసుకోవాలండి, లేకుంటే ఐస్ ముక్కలైనా వేసుకోవచ్చు. ఇలా ముందుగా మనం చికెన్ ముక్కను ఇలా పిండిలో డిప్ చేసుకోవాలండి. బాగా కోట్ చేసుకోవాలి. ఇలా మనం వేళ్ళతో కొంచెం ఇలా ప్రెస్ చేస్తూ కోట్ చేసుకోవాలి చికెన్ ముక్కకు. ఇలా మనం లైట్గా, మరీ ఎక్కువ ప్రెస్ చేయొద్దండి, కాస్త లైట్గా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా వేళ్ళతో ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసి చూడండి, ఇలా లైట్గా ప్రెస్ చేస్తూ బాగా కోట్ చేసుకోవాలి పిండిని. ఇలా కోట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండిని దులిపేసి ఇలా వాటర్లో డిప్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఇలా వాటర్లో వేసుకోవాలి. ఒక 10 సెకండ్స్ పాటు వాటర్లో ఉంచాలండి. ఎంత చల్లటి వాటర్లో ఉంచితే మనకు అంత లేయర్స్గా వస్తుందండి కేఎఫ్సి చికెన్. ఇప్పుడు ఇలా 10 సెకండ్స్ తర్వాత నేను ఇలా వాటర్లో నుంచి తీసేసి మళ్ళీ పిండిలో కోట్ చేసుకోవాలి. ఇలా మనం ఇక్కడ 2 టైమ్స్ పిండిలో కోట్ చేస్తున్నామండి. దీనివల్ల చికెన్ క్రిస్పీగా పైన లేయర్స్గా చాలా బాగా వస్తుందండి. పిండిని ఇలా మనం బాగా కోట్ చేసుకోవాలండి. మరి ఇలా ఎక్కువ ప్రెస్ చేయొద్దు, కాస్త లైట్గా వేళ్ళతోనే ఇలా ప్రెస్ చేస్తూ కోట్ చేసుకోవాలి. ఇలా కోట్ చేస్తే చాలా బాగా వస్తుందండి. అచ్చం బయట కొన్నట్టు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఎక్స్ట్రా పిండిని మొత్తం ఇలా దులిపేసి చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా దులిపేసి ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత లేయర్స్గా కనిపిస్తుంది. దీనివల్ల క్రిస్పీనెస్ చాలా బాగా వస్తుందండి. ఇలా ఎక్స్ట్రా పిండిని దులిపేసి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు
చూడండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చూడండి ఇలా ఒక 2 నుంచి 3 చేసుకోవాలండి. ఒక బ్యాచ్కి సరిపోయినంత చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా పిండిలో డిప్ చేయాలి. మళ్ళీ ఇలా వాటర్లో డిప్ చేసి పిండిలో ఇలా కోట్ చేసుకుంటూ 10 సెకండ్స్ పాటు వాటర్లో ఉంచేసి మళ్ళీ తీసి మళ్ళీ ఇలా పిండిలో కోట్ చేసుకోవాలి. ఇలా దులిపి ఎక్స్ట్రా పిండిని మొత్తం దులిపేసి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా చేస్తూ అన్నిటికీ కోట్ చేసుకోవాలి. చూడండి ఇలా మరీ లైట్గా ఇలా కొంచెం వేళ్ళతో ప్రెస్ చేస్తూ కోట్ చేసుకోవాలండి. ఇలా కోట్ చేసుకుంటూ చాలా టేస్టీగా ఉంటుందండి. సూపర్గా కుదురుతుందండి. చాలా చాలా బాగుంటుందండి. మా ఇంట్లో వాళ్ళకైతే చాలా ఇష్టం అండి ఇలా చేస్తే. ఇలా ఎక్స్ట్రా పిండిని దులిపేసి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా వాటర్లో డిప్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా పిండిలో కోట్ చేసుకొని తీసుకోవాలి. ఒక బ్యాచ్కి సరిపోయినంత తీసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా పిండిని దులిపేసేయాలండి. చూడండి ఇక్కడ నేను 3 దాకా రెడీ చేసుకున్నానండి. ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని ఇప్పుడు ఆయిల్ మాత్రం సిమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో మనం ఫ్రై చేస్తే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల పచ్చిదనం అలానే ఉంటుందండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ క్రిస్పీగా అయ్యే వరకు పైన గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకోవాలండి. అన్ని వైపుల్లో ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలి. చాలా క్రిస్పీగా ఉంటుందండి. వేడి మీద తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇలా అన్ని వైపుల్లో టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూస్తేనే తెలుస్తుంది చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. పైన లేయర్స్గా వచ్చాం మనం బయట కొంటే ఎలా ఉంటుందో అలానే వస్తుందండి. సూపర్ టేస్టీగా ఉంటుందండి. తిన్నా కానీ ఇంకా తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా కోట్ చేసుకుంటూ పిండిలో కోట్ చేసుకుంటూ మళ్ళీ దాంట్లో వాటర్లో డిప్ చేసుకుంటూ ఉండాలండి. ఒకవేళ వాటర్ కొంచెం వేడైనా కానీ మనం ఇలా మళ్ళీ దాంట్లో ఐస్ ముక్కలు వేస్తూ కోట్ చేసుకుంటూ ఉండాలి. చూడండి ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు అన్నిటినీ ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి చూస్తేనే తెలుస్తుంది ఎంత బాగా పైన చూడండి కొంచెం చిన్న చిన్న లేయర్స్గా వచ్చాయి కదా, దానివల్ల క్రిస్పీనెస్ వస్తుంది. సూపర్గా కుదురుతుంది. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీకు నచ్చిన మీరు టమాటో కెచప్తో మైనస్తో తిన్నా కానీ సూపర్గా ఉంటుందండి. నేను మాత్రం ఇలా సింపుల్గా అలానే తినేస్తున్నానండి. చాలా ఇష్టంగా తింటారండి. సూపర్గా కుదురుతుంది. ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగుంటుంది. ఇలాగనే చేస్తే మీరు బయట కూడా తెచ్చే అవసరం కూడా లేదండి. ఇంట్లోనే చాలా ఈజీగా చాలా తక్కువ టైంలోనే చేసుకోవచ్చండి. సూపర్గా కుదురుతుందండి. చూస్తేనే నోట్లో నీరు ఉంటుందండి. అంత క్రిస్పీనెస్ సూపర్గా ఉంటుంది. ఇక్కడ మీకు తుంచి కూడా చూపిస్తున్నానండి. ఎంత సాఫ్ట్గా వచ్చిందో, లోపల జ్యూసీనెస్ ఎట్లా ఉంటుందో మీకు చూపిస్తున్నానండి. మా ఇంట్లో వాళ్ళకైతే బాగా నచ్చిందండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా బాగా నచ్చుతుందండి. మీ ఇంట్లో వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ చేయమంటారండి. అంత రుచిగా ఉంటుంది. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి ఇక్కడ తుంచి చూపిస్తున్నాను. లోపల జ్యూసీగా సూపర్గా కుదురుతుందండి. చాలా బాగా కుదురుతుంది. ఇక్కడ తుంచి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ తుంచి చూపిస్తుంది చూడండి. లోపల ఎంత జ్యూసీగా పైన క్రిస్పీగా చాలా బాగుంటుందండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.